తే చిలకమ్మ, మంగళగిరిలో నారా లోకేష్ ఈసారి గెలుస్తాడా గెలవడా, ఈసారి ఎట్లా ఉంది తీ చిలకమ్మ. తే లోకేష్ది శాస్త్రం, లోకేష్ది భవిష్యవాణి తీ చిలకమ్మ. లోకేష్ బాబుది శాస్త్రం ఎట్లా ఉంది ఈసారి. వావ్. చిలుకూరు బాలాజీ దేవుడు, సాక్షంగా చిలుకూరు బాలాజీ దేవుడు. లోకేష్ శాస్త్రని జ్యోతిషం మేషరాశి. మీరు సాక్షంగా శ్రీమన్నారాయణకి నమ్మిన వాళ్ళు. మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇంతవరకు కొన్ని కష్టాలు వచ్చినా తిరుమల వాసుడు ఆ సాక్షంగా బాలాజీ దేవుడే మీకు కాపాడిండు. ఇక ముందు కూడా మీకు ఆయననే. చాలా మీ చేతి నుంచి చేసిన పని గ్యారంటీగా పట్టుదల మీద సాగేయాలనుకుంటారు, అలాగే సాగిస్తారు. ఇంతవరకు నీకు ఎంతో మంది చెడుగా అలా ఇలా అన్న వాళ్ళు కూడా కానీ మనసు లోపల పట్టుదల మీద గట్టిగా ఈసారి పైకి రావాలనుకున్నారు. ఎంతోమంది నీకు ఎన్నో మాటలు మాట్లాడిండు. ఎంత మాట్లాడినా ఎవరు ఏమన్నా కానీ మీ మనసు లోపల కసి మీద అనుకొని ఈసారి పైమెట్టు లెక్కాలే. మంగళగిరి లోపల కంపల్సరీగా ఈసారి పైమెట్టు లెక్కుతారు, గెలుస్తారు. కానీ అనుకున్నది అనుకున్నట్టు మీరు సాగిస్తారు. 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో, 1,00,000 మందిలో ఎక్కడ పోయినా కానీ మీకు మంచి పేరు వస్తుంది. ఈసారి మాత్రం గ్యారంటీగా పైమెట్లు ఎక్కుతారు. ఈసారి గవ్వలేస్తాం. గవ్వలేసి లోకేష్ది మేషరాశి మీద ఈసారి ఎట్లా ఉందో, ఈసారి పైమెట్టు ఎలా లెక్కుతారో ఈసారి ఒకసారి పంచాంగం చూద్దాం. గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. లోకేష్ సాక్షంగా నీకు కూడా ఒక 5 పడ్డాయి. చాలా మంచి గవ్వలే పడ్డాయి, బేస్ గవ్వలు పడ్డాయి. రాశి మేషరాశి. మీకు ఆదాయం 8, చాలా బాగుంది. యాయం అంటే కొంచెం లుక్సాన్ 14 ఉంది. రాజయోగం 4, అవమానం 3. అంటే నీకు అన్నిటికన్నా గురుబలం చాలా బాగానే ఉంది. గురుబలం చాలా బాగుంది. ఈసారి మంగళగిరి లోపల మీరు గ్యారంటీగా పైకి వస్తారు. మీరు మెట్టు లెక్కుతారు. మీరు అనుకున్నది సాగిస్తారు. మీరు గెలుస్తారు. అనుకున్నది సాగిస్తేది మాత్రం ఉంది. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరంభదేవి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. చిలక జోషం అంటండి ఇప్పటి నుంచి కాదు, తరాల నుంచి, మునుపు నుంచి, ఆ కాలంలో గుడక ఉంది, ఇప్పుడు గుడక ఉంది, ఇక ముందు గుడక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి. కొంత జరిగింది, ఇప్పుడు కొంత జరిగేది, ముందుకు జరగబోయేది చెప్పగలమండి. నమ్మండి, వినండి. నా పేరు రామ్ శాస్త్రి. ఇప్పుడు నేను జ్యోతిషం చెప్పేది పవన్ కళ్యాణ్ పేరు మీద. ఇంతవరకు కొంత జరిగింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మీద ఇప్పుడు ముందు ఏం జరుగుతుంది జ్యోతిషం చెప్పగలనండి. టీ చిలకమ్మ, పవన్ కళ్యాణ్ పేరు మీద ఎలా ఉంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవపోతుండా ఎలా ఉన్నది ఆ పవన్ కళ్యాణ్ జ్యోతిషం? టీ చిలకమ్మ, పవన్ కళ్యాణ్ది జ్యోతిషం, పవన్ కళ్యాణ్ది భవిష్యవాణి తీ చిలిక. పవన్ కళ్యాణ్కి సాక్షంగా లక్ష్మీ నరసింహస్వామి. పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తాడు. ఎందు గురించి అంటే ఆయన దగ్గర ఉన్న పట్టుదల, ఆయన మీద గురుబలం కూడా చాలా బాగుంది. చాలా రోజుల నుంచి ఆయన మనసులో ఏముందంటే ఈసారి నేను గెలవాలి, అనుకున్నది సాగియాలి, నలుగురు నోట్ల మంచి మంది సంపాదించుకోవాలని మనసులో ఉంది. ఇంతకుముందు కూడా సంపాదించుకున్నది మంచిదై, ఇప్పుడు కూడా మంచి అంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటాడు. కానీ ఆయన జ్యోతిషంలో చెప్పాలంటే ఎంతమంది పోటీదారులు ఎంతమంది వచ్చినా కానీ ఈసారి ఆయన పేరు మీద ఎందుకో కానీ గురుబలం చాలా బాగుంది. ఈసారి ఆయన పక్కా గెలుస్తాడు. చూద్దాం. ఒకసారి గవ్వలేసి మళ్ళీ ఆయన పేరు మీద గురుబలం ఎంత ఉంది, శని బలం ఎంత ఉంది చూద్దాం. ఓం నమ శివాయ. వావ్, గవ్వలు 5 పడ్డాయి సార్. 5 గవ్వలు పడ్డాయి అంటే అర్థం ఏమిటిది? ఈ 5,000 నుంచి నలుగురికి అందరికీ సాయం చేసేది 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈసారి పంచాంగం చూద్దాం. మీది కన్యా రాశి సార్. కన్యా రాశి అంటే ఆదాయం 5, ఖర్చు గుడక 5. అంటే మీకు ఎంత వచ్చినా అంతే ఖర్చు చేస్తారు. ఇలా వస్తూనే ఉంటుంది, అలా పోతూనే ఉంటుంది. కాలువలకి వెళ్ళి నీళ్ళు ఇటుకెళ్ళి అటు ఎట్లా వెళ్ళిపోతుందో నీ దగ్గర గుడక లక్ష్మి అలాగే వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ రాజయోగం గుడక 5 చాలా బాగుంది. రాజయోగంలో 5, అవమానం 2. అంటే నీకు అవమానం చేసేవాళ్ళు 2 చాలా తక్కువ. రాజయోగం 5 అంటే 5 ఏమో రాజయోగం, 2 ఏమో అవమానం, తక్కువ. ఇది చాలా ఎక్కువ. చాలా బాగుంది. మీరు చేయిపెట్టిన పని చాలా కలిసి వస్తుంది. మీకు చాలా గొప్ప పేరు వస్తుంది. ఈసారి మాత్రం మీరు అనుకుని సాగిస్తారు. పిఠాపురం లోపల ఈసారి పక్కా గెలుస్తారు.
పిఠాపురంలో మీ గ్యారంటీగా మీ పేరు చాలా ఘనంగా వెళ్తుంది. మీరు చాలా గొప్ప పేరు సంపాదించుకుంటారు. అనుకున్నది పక్క సాగిస్తారు. ఇది పక్కా. నమస్కారం.